వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆ ఉత్సవంలో ఆయన ఒక అరుదైనటువంటి పురస్కారం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా అందుకున్నారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అదే ఈవెంట్లో హేమమాలిని డ్రీమ్ గర్ల్ అని చెప్పేసి ఒకప్పుడు దేశం మొత్తం సినీ ప్రియులందరినీ కూడా తన అందచందాలతోటి అభినయంతో కలల రాణిగా మారినటువంటి తార ఆమె. సో ఆమెకు నందమూరి బాలకృష్ణ గౌరవించినటువంటి విధానం, ఆమె కాళ్ళకు నమస్కరించిన విధానం ఇప్పుడు ఆ పిక్చర్స్, ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు, హేమమాలిని కాళ్లకు ఆయన దండం పెడుతూ ఉన్నారు. సో ఆమె ఆప్యాయంగా ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. ఆ తర్వాత ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, కొద్దిసేపు ముచ్చడించుకున్నారు. ఎక్కువ మంది హేమమాలిని ఆమెను విష్ చేయడానికి వస్తూ ఉండటంతో తప్పనిసరి పరిస్థితిలో బాలయ్య కూడా పక్కకి వెళ్ళారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి సన్నివేశం ఆవిష్కృతమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే బయట అభిమానుల మీద ఆయన కోపడే తీరు, ఒక్కోసారి చేయి చేసుకునేటువంటి విధానం విమర్శలకు తావివ్వటం మనం చూసాం, వివాదాలకు గురవటం మనం చూసాం. సో ఆయన కోపం వచ్చిందంటే పట్టలేము, బాలయ్యకి కొట్టేస్తారు, చేయి చేసుకుంటారు అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే పెద్దవాళ్ళకి, తనకంటే వయసులో పెద్దవాళ్ళకి ఆయన వాళ్ళని గౌరవించేటువంటి తీరు ఎప్పుడూ కూడా అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. హేమమాలిని తనకు తల్లితో సమానం అని చెప్పి ఇదివరకు ఆయన చెప్పారు. ఎందుకంటే గౌతమి పుత్ర శాతకర్ణి బాలయ్య 100వ సినిమా, అందులో తల్లి గౌతమిగా నటించింది. అంటే శాతకర్ణి తల్లిగా, బాలయ్యకి తల్లిగా ఆమె నటించారు. సో ఫస్ట్ టైము వాళ్ళిద్దరూ కూడా ఆ సినిమాలో స్క్రీన్ని షేర్ చేసుకున్నారు. అలాగే తల్లి కొడుకులుగా నటించారు. ఆ సందర్భంగా అప్పుడు కూడా బాలయ్య గురించి ఆమె మాట్లాడుతూ తనని ఎంతగా ఒక అమ్మలాగా, నిజమైనటువంటి ఒక అమ్మలాగానే తనని అలా ట్రీట్ చేశారు అని చెప్పేసి ఆమె ఆ రోజు బాలయ్య గురించి చాలా గొప్పగా చెప్పారు ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్లో. సో ఇప్పుడు మరోసారి ఆ ఇద్దరు కూడా ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఢిల్లీ సందర్భంగా మళ్ళీ ఇక్కడ రెడ్ కార్పెట్ మీద వాళ్ళు తారసపడ్డారు. ఆమె కనిపించడంతో తనే దగ్గరకు వెళ్ళి బాలయ్య ముందు ఆమె కాళ్ళకు నమస్కారం చేశారు. ఆ తర్వాత కొద్ది నిమిషాల సేపు వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్నారు, సో పలకరించుకున్నారు. మరి ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది మనకు తెలియదు, కానీ బట్ ఒక క్యాండిడ్ మూమెంట్ మాత్రం అక్కడ ఆవిష్కృతమైంది. సో ఇవన్నీ కూడా వైరల్ అయిన తర్వాత, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత అందరూ బాలయ్య ఆయన పెద్దల పట్ల, అదే హేమమాలిని ఆయన గౌరవించినటువంటి తీరు, ఆమెకు పాదాభివందనం చేసినటువంటి తీరు, సో ఇదంతా కూడా ఆయన ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు అంటూ గొప్పగా, చాలా గొప్పగా, పాజిటివ్గా సోషల్ మీడియాలో ఆయన గురించి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా అంటే హేమమాలిని గారు తన భర్త దివంగత ధర్మేంద్ర గారికి కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ప్రకటించారు దాంట్లో. సో భర్త తరపున ఆ పురస్కారాన్ని స్వీకరించడానికి ఆమె వచ్చారు. అలాగే షర్మిలా ఠాకూర్ కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఇలా వాళ్ళతో కలిసి, వాళ్ళతో పాటు ఈయన కూడా, బాలయ్య కూడా ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఎందుకంటే ఆయన నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అంటే తను చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్టింగ్లో తాతమ్మ కళ అనేటువంటి సినిమాతోటి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు అని చెప్తారు. కాబట్టి సో అలాంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఉన్నటువంటి బాలయ్య లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం, అలాంటి దిగ్గజాలతో కలిసి అందుకోవడం మాత్రం అవార్డుని ఖచ్చితంగా ఆయనకి లభించినటువంటి ఒక గొప్ప గౌరవం, అరుదైనటువంటి గౌరవం అని చెప్పేసి మనం కూడా అనుకోవచ్చు. సో ఇది బాలయ్య ఏమిటి, ఆయన వ్యక్తిత్వం ఏమిటి అని చెప్పడానికి ఇదొక మెచ్చుతునక అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. దీని తర్వాత మళ్ళీ మరొక ఆసక్తికరమైనటువంటి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు లెట్ us wait and see.